खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। एलबी नगर डीसीपी की प्रेस कॉन्फ्रेंस में कई सारे अहम इंकशाफात मंजरेआम पर आए। मलकाजगिरी जोन के तहत हयात नगर, नागोल और चैतन्यपुरी हुदूद में चेन स्नैचिंग की वारदातों में मुलविस बैन रियासती शातिर चोर गैंग के 2 मुल्जिमान को पुलिस ने कर लिया गिरफ्तार। पुलिस ने मुल्जिमान के कब्जे से तकरीबन स्नैचिंग किए गए 11 तोले सोने के जेवरात को बरामद कर लिया। गिरफ्तार शुदा मुल्जिमिन की शिनाख्त नई दिल्ली से ताल्लुक़ रखने वाले अक्षय कुमार और रोहित के तौर पर की गई। पुलिस के मुताबिक इन दोनों मुल्जिमान के खिलाफ मुख्तलिफ रियासतों में चेन स्नैचिंग और दीगर मुजरिमाना जराइम के कई सारे मुकदमात दर्ज है। एलबी नगर पुलिस की मुस्तैदी और बर वक्त कार्रवाई से इलाके की आवाम ने इत्मीनान की सांस ली। पुलिस हुक्काम का कहना है कि जराइम पेशा अनासिर के खिलाफ सख्त कार्रवाई आइंदा भी जारी रहेगी। आइए जानते इस खुसूस में तमाम तर तफसील। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। 17వ తారీఖు రోజు ఉదయం 9 గంటల నుంచి 10:20 వరకు ఎల్బీ నగర్ జోన్లో 3 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఒక 3 చైన్ స్నాచింగ్లు ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ అఫెన్సెస్ రిపోర్ట్ కాగానే కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి సార్కి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఫర్దర్ స్నాచింగ్ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ ఈ స్నాచింగ్ కేసెస్కి ఎఫర్ట్స్ కోసము 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 టీమ్స్ అవైలబుల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ఆధారంగా ఇద్దరి అక్యూజ్ని ఢిల్లీలో ఆ ఇద్దరు స్నాచింగ్ అఫెండర్స్, ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ, ఇంకొక అతను రోహిత్, వీళ్ళిద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్ళు అక్యూజ్డ్. ప్రీవియస్గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద 21 స్నాచింగ్ అఫెన్సెస్ అండ్ ఈ రోహిత్ అనే అతని మీద 13 స్నాచింగ్ అఫెన్సెస్ ఢిల్లీ అండ్ మహారాష్ట్ర నాగ్పూర్లో కేసు రిజిస్టర్ అయి ఉన్నాయి. మన మల్కాజ్గిరి కమిషనరేట్ అండ్ హైదరాబాద్ టోటల్ 9 కేసెస్ వీళ్ళ మీద ఉన్నాయి. ఆ రోజు జరిగిన 4 కేసెస్ కాకుండా ఇంకా ఇంతకుముందు కూడా 5 కేసెస్ వాళ్ళ మీద రిజిస్టర్ కావడం జరిగింది. ఈ మన ఎల్బీ నగర్ జోన్లో అయిన 3 స్నాచింగ్ కేసెస్లో కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కావడం జరిగింది అండ్ వాళ్ళిద్దరిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా గుడ్ వర్క్ చేసిన మన చైతన్యపురి పోలీస్ ఎస్హెచ్ఓ సైదులు, డిఐ గురుస్వామి అండ్ ఎస్ఐ విక్రమ్ రెడ్డి అండ్ అదర్ టీమ్ అండ్ ఆల్సో వాళ్ళని సూపర్వైజ్ చేసిన ఏసీపీ ఎల్బీ నగర్ అండ్ అడిషనల్ డీసీపీ గారిని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళకి సూటబుల్గా కమెండేషన్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ అఫెన్సెస్ ఆ రోజు మనకి ఫస్ట్ అఫెన్స్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది 9:20కి. దాని తర్వాత నాగోల్ పిఎస్లో ఒక అఫెన్స్ రిపోర్ట్ అయింది. దాని తర్వాత చైతన్యపురి పిఎస్లో ఒక అఫెన్స్ అండ్ ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది. దీని మీద మన టీమ్స్ ఇమ్మీడియట్గా అవైలబుల్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ చెక్ చేసుకుంటూ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో అదర్ ఇన్పుట్స్ ఆధారంగా ఈ అక్యూజ్ని ట్రేస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.